పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మత్తయి సువార్త 24వ అధ్యాయం 42వ వచనము నుండి 44వ వచనం వరకు. కనుక మీరు జాగరూకులై ఉండుడు, ఏలయనా మీ ప్రభు ఏ దినమున వచ్చునో మీరు ఎరుగరు. దొంగ ఏ గడియలో వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మేలుకొని ఉండి తన ఇంటికి కన్నము వేయనీయుడు. కనుక మీరు సిద్ధముగా ఉండుడు, ఏలయనా మనుష్య కుమారుడు మీరు ఊహింపని గడియలో వచ్చును. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు సిద్ధపాటును గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. మనుష్య కుమారుడు ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి, ఆయన ఊహింపని గడియలో వస్తాడు కాబట్టి మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి అని ప్రభు అంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, మలాకీ గ్రంథంలో 4వ అధ్యాయంలో 1-2 వచనాలు చదివితే సర్వశక్తిమంతుడైన ప్రభు ఇట్లనుచున్నాడు, కొలిమి వలె మండు దినము రాబోవుచున్నది. ఆ రోజు గర్వాత్ములు దుష్టులు గడ్డి వలె కాలిపోవుదురు, ఇక వారికి సంబంధమైనది ఏదియూ మిగులదు అని. ప్రభు వస్తుచున్నాడు కాబట్టి మనం వినయాత్ములుగా, దీనాత్ములుగా, ప్రేమను కలిగినటువంటి వారిగా, పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ పవిత్రమూర్తి అయినటువంటి ప్రభువుని పవిత్రమైనటువంటి హస్తాలతో స్వీకరించాలి అనంటే గర్వాన్ని, అహంభావాన్ని తగ్గించుకొని మంచి మనస్సు కలిగినటువంటి వారి వలె ఉండాలి. మంచి మనస్సు కలిగి ఉంటే ప్రభు అంటున్నాడు 2వ వచనంలో, కానీ నా ఎడల భయభక్తులు చూపు మీపై నా రక్షణము సూర్యుని వలె ఉదయించి భానుకిరణము వలె మీకు ఆరోగ్యము కొనివచ్చును. మీరు బేళ్లకు పోవు లేగుల వలె గంతులు వేయుదురు అంటున్నాడు. ఆయన మీద భయభక్తులు కలిగి ఉంటే సూర్యుని యొక్క కాంతి ఎలాగైతే ఈ భూమి మీద ప్రసరించి ఆరోగ్యాన్ని ఇస్తుందో ప్రభు యొక్క దీవెన కూడా అలాగుంటుంది. ప్రియులారా, ప్రభు వచ్చుచున్నాడు, ఆయన వచ్చుచున్నాడు కాబట్టి సిద్ధపడాలి. సిద్ధపడటం అంటే ఏ విధంగా సిద్ధపడాలి అని అంటే, ఏ విధంగా సిద్ధపడితే ప్రభుని యొక్క ఆశీర్వాదాలు నా వ్యక్తిగత జీవితంలో, నా కుటుంబ జీవితంలో, నా సంఘ జీవితంలో పదిలంగా ఉంటాయి అంటే కొన్ని కారణాలు. ప్రియులారా, మనం ఎలా సిద్ధపడాలని అంటే, నీతి నిమిత్తము మనం శ్రమ పడాలి. సఫరింగ్ ఫర్ రైచియస్నెస్, నీతి కోసం శ్రమ పడాలి. నీతి కోసం శ్రమ పడితే అది కూడా ఒక రకమైన సిద్ధపాటు. నీతిగా జీవించటం అంటే పేతురు గారు రాసిన మొదటి లేఖలో 3వ అధ్యాయం 14వ వచనంలో, ఒకవేళ మంచి చేయుటలో మీకు కష్టములే సంభవించిన మీరెంత ధన్యులు అంటాడు పేతురు గారు. ప్రభు యొక్క మాటలు పేతురు గారి ద్వారా మనందరి జీవితంలో సుఖభోగాలు, విలాసవంతమైన సుఖభరితమైనటువంటి జీవితాన్ని అనుభవించటమే కాదు, క్రైస్తవులుగా జీవిస్తున్నప్పుడు కష్టాలు వచ్చినప్పుడు కూడా ఆ కష్టాలను ఎదుర్కొంటూ కూడా దేవుని విశ్వసిస్తే మీరెంత ధన్యులు అంటున్నాడు. ఇదే నీతి నిమిత్తము శ్రమ పడటం. ప్రియులారా, క్రైస్తవ జీవితం జీవిస్తున్నప్పుడు నీ జీవితంలోకి కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అగాధాలు, అంధకారాలు, సాతాను శక్తులు, పిశాచ తంత్రోపాయాలు ఏమి వచ్చినా కూడా వాటన్నిటిని అధిగమించి ప్రభువు నాకు ఇచ్చినటువంటి విశ్వాసము ద్వారా నేను జీవించగలను అన్న ధైర్యం ఒక క్రైస్తవుడిగా నీలో ఉంటే నీవు ఫలిస్తావు, విస్తరిస్తావు. ప్రియమైన బిడ్డలారా, అందుకే నీతి నిమిత్తము మనం కష్టపడాలి. ఇది ఒక రకమైన సిద్ధపాటు. 2వ రకమైనటువంటి సిద్ధపాటు దైవికమైన జీవితమునకై శ్రమపడుట, సఫరింగ్ ఫర్ గాడ్లీ లివింగ్.
దైవీకమైనటువంటి జీవితం. పౌలు గారు తిమోతికి రాసిన మొదటి లేఖలో 2వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, మనం సహనం ప్రదర్శించినచో మనము ఆయనతో పాటు రాజ్యపాలనము చేతుము. మనం సహనం కలిగి ఉంటే ఏ పరిస్థితులు రాని, ఏ స్థితిగతులు మారిపోని, నాతో ఎవరు ఉండకపోని, నాకు కష్టాలే రాని, ఏది వచ్చినా ఏది రాకపోయినా కూడా అన్ని స్థితులలో నేను సహనాన్ని ప్రదర్శించగలిగితే, నేను ఓర్పును ప్రదర్శించగలిగితే అంట ఆయనతో పాటు కలిసి రాజపాలనము చేసెదవు. ప్రభుతో కలిసి రాజపాలనము చేసేటటువంటి ఒక మహద్భాగ్యాన్ని ప్రభు ఇస్తానంటున్నాడు ప్రియులారా. ఇది కూడా ఒక రకమైనటువంటి సిద్ధపాటు. మూడవ రకమైనటువంటి సిద్ధపాటు ఒక క్రైస్తవుడిగా శ్రమలను భరించుట, సఫరింగ్ యాజ్ ఎ క్రిస్టియన్. ఒక క్రైస్తవుడిగా శ్రమలు పడటం. పేతురు గారు రాసిన మొదటి లేఖలో 4వ అధ్యాయం 16వ వచనంలో, అయినను క్రైస్తవుడైనంత మాత్రముననే మీరు కష్టపడవలసి వచ్చినచో దానికి సిగ్గుపడకుడు. మీరు క్రైస్తవుడిగా ఉంటున్నారు కదా, మిమ్మల్ని చాలామంది వివేదించవచ్చు, మిమ్మల్ని దూరం పెట్టవచ్చు, మీతో స్నేహం చేయకపోవచ్చు, ఎందుకంటే నువ్వు క్రైస్తవుడు కాబట్టి. ఎవరు నిన్ను ప్రక్కన పెట్టినా నీవు క్రైస్తవుడిగా శ్రమలు వచ్చినప్పుడు భరిస్తున్నావే, అది కూడా ఒక రకమైనటువంటి సిద్ధపాటు. ఇక చివరిది క్రీస్తు కోసం శ్రమపడుట, సఫరింగ్ ఫర్ క్రైస్ట్ సేక్. ఫిలిప్పీలకు రాయబడిన లేఖలో 1వ అధ్యాయం 29వ వచనంలో, క్రీస్తునందు విశ్వాసము కలిగి ఉండుట మాత్రమే కాక ఆయన కొరకు శ్రమల పాలగుటకు మీకు విశేషమైన అవకాశము ప్రసాదించబడినది. ప్రభు కోసం శ్రమ పడటం. ప్రియులారా, ఈ 4 రకాల శ్రమలు పడటం వలన మనం సిద్ధపడతాం ప్రియులారా. దేవుడు మనందరినీ కూడా ఆయన వచ్చుచున్నాడు, ఆయన వచ్చు నాటికి మనందరం కూడా సిద్ధపాటుతో ఉంటే దేవుడు దీవిస్తాడు. అటువంటి సిద్ధపాటు కావటానికి కావలసిన విశ్వాసాన్ని ప్రభు దయచేయమని ప్రార్థన చేద్దాం. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.